ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే హంసవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా దక్షిణాయన ప్రారంభ శుభాకాంక్షలు. దక్షిణాయనం అనగానే సకల దేవతల యొక్క ఆరాధన, సత్ప్రవర్తన, జీవన విధానంలో మనం ఏదైతే అనుకుంటామో దేవతారాధన చేయడం వలన అనంతమైన శక్తి కలిగి విద్యలో, వృత్తులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన విజయం సాధించడం కోసము చాలా ముఖ్యమైన సమయంగా భావించగలగాలి. మనకు 16/6వ నెల 2026 నుండి 30వ తారీఖు 6వ నెల 2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోని గ్రహ గమనాల్ని ఓసారి పరీక్షిద్దాం. మేషరాశిలో కుజుడు స్వక్షత్రకారకుడు, మిథున రాశిలో బుధాదిత్య రాజయోగం, రవి మరియు బుధుడు స్వక్షత్రకారకుడు, కర్కాటక రాశిలో 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితి సంచార స్థితి మరియు శుక్ర సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో విశేషంగా శని భగవానుని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కన్యరాశి వారికి ఒకవైపు అష్టమ కుజుడు స్వక్షత్రకంగా దోషం ఉండినను ఏకాదశ స్థానంలో 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితితో సంచరించబోతున్నాడు. ఇది చాలా శుభ సమయం అని చెప్పి కన్యరాశి జాతకులు బాగా గుర్తుపెట్టుకోగలగాలి. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి విశేషంగా 6వ స్థానంలో రాహు, సప్తమంలో శని సంచార స్థితి, అష్టమంలో కుజుడు. అంటే కొద్దిపాటి రుణాలు, రోగాలు, శత్రువులు పంచి ఉన్నారు. రహస్య చర్చలకు ఇది సరైన సమయం కాదు. వీలైనంత వరకు మౌనము, ధ్యానము, ఏకాగ్రత, సత్ప్రవర్తన అవసరము. అలాగా విశేషంగా మంగళవారం రోజున, అష్టమి తిథి యందున, పూర్ణిమ తిథి యందున ముఖ్యమైనటువంటి పనులను వాయిదా వేసుకోండి. దూరావాయు జల ప్రయాణాలలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగా వీళ్ళకు చాలా కాలం తర్వాత బుధాదిత్య రాజయోగం రాజ్యస్థానంలో ఉండడం, ఉద్యోగ ప్రయత్నం చేస్తే విజయం సాధించడం, ఏకాదశి స్థానంలో 12 ఏళ్ల తర్వాత దేవగురు బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక ఎన్నో రోజులుగా మీరు సొంత ఇంటి కళ నెరవేరబోతుంది. భూములు, గృహాలు, వాహనాలు, షేర్లు, క్రయ విక్రయాలలో ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందబోతున్నారు. కనుక వీలైనంత వరకు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. సత్ప్రవర్తన అవసరం, ఆధ్యాత్మిక చింతన అవసరం. కనుక పుష్కరస్థానం, దేవతా దర్శనము ఉత్తమమైన ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించాలి. కనుక ఈ దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత మొట్టమొదట వచ్చేటువంటి అష్టమి కాలాష్టమితో సమానం కనుక పెసరపిండితో దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ అష్టమి తిథి యందున కాళభైరవ స్వామిని స్మరణ చేస్తూ కాళభైరవ అష్టకాన్ని వింటూ మీ మనసులో కోరిక నెరవేరాలని చెప్పి దండం పెట్టుకొని ఈ యొక్క దీపాన్ని చాకలి వారికి దానం చేయండి. దురదృష్టం పటాపంచలైపోయి అదృష్టం మీ ఇంటి ముందర ఉంటుందని చెప్పి గమనించాలి. 16వ తారీఖున మనకు నిజ జ్యేష్ఠ మాస ప్రారంభమవుతుంది. సకల శుభ కార్యక్రమాలకు అంటే గృహప్రవేశాలకు కానీ, ఇల్లు మారడం కోసం కానీ, కొత్త వాహనాల క్రయ విక్రయాలకు ఇది చాలా మంచి సమయంగా భావించగలగాలి. అలాగనే మనకు 22వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభము. మనకు 22వ తారీఖున కాళాష్టమి. కాళభైరవ స్వామి స్మరణ ధ్యానం వలన సకల అష్ట కష్టాలు కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. 27వ తారీఖున
శనివారం రోజు శని త్రయోదశి, శని భగవాన్ యొక్క స్మరణ ధ్యానం వలన అఖండమైనటువంటి అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఏకచక్రే మహాభోగి యోగతత్వము కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 29వ తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష పూర్ణిమ, జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం, సకల దేవత దర్శనం వలన సకల ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. డేటా బర్త్లో లేనటువంటి వారు పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ దక్షిణాయన పుణ్యకాలంలో అఖండ ఆయురారోగ్యాల చేత సకల అష్టకష్టాలకు స్వస్తి పలికి అత్యున్నతమైనటువంటి జీవన ప్రయాణ గమనాలలో విజయాన్ని సాధించాలని మనసారా కాళభైరవ స్వామివారిని వేడుకుందాం. ఆశీర్వచనం. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి సమాచారం కోసం అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి, వినాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.